ఒక చిన్న పట్టణంలో టీ అమ్మిన బాలుడు ఒకరోజు భారతదేశ ప్రధానమంత్రి అవుతాడని ఎవరూ ఊహించలేదు. అతనే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్నగర్లో దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించారు. ఆర్థికంగా సాధారణ కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పటినుంచే కష్టపడి పనిచేయడం నేర్చుకున్నారు. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు కనబరిచిన మోదీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి సమాజ సేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో జశోదాబెన్తో వివాహం జరిగినా ఆయన మనసు దేశసేవ వైపే ఉండేది. కొంతకాలం దేశమంతా పర్యటించి అనంతరం పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 1987లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన కృషి, నాయకత్వంతో గుర్తింపు పొందిన ఆయన 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో భారత ప్రధానమంత్రిగా ఎన్నికై నేటికి దేశ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇది ఒక సాధారణ భారతీయుడు అసాధారణ శిఖరాలకు చేరుకున్న యథార్థ గాథ. మోదీ గారి ప్రయాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.